కాల్ చేస్తున్నారు. మరో కాల్ తీసుకుందాం. అనంతపురం జిల్లా నుంచి కనకమ్మ గారు నమస్తే, చెప్పండి సార్. మేము రూపం నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టాఫ్ నర్స్ నేను. చెప్పండి సార్. అదే సార్, ఇంతవరకు ఏంది రెగ్యులైజేషన్ అనేది లేదు సార్. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం. మిగతా వాళ్ళందరికి కూడా గ్రాస్ సాలరీ వచ్చినప్పుడు అందరికీ వస్తుంది అన్నారు. కోర్టులో కూడా సమాన పనికి సమాన వేతనం అనే చెప్తున్నారు. కానీ ఎక్కడ అది ఆచరణలోకి అయితే రాలేదు సార్. సార్ ఇంకొక విషయం ఏమంటే, నైట్ డ్యూటీస్ అనేవి ఒక మెడికల్ లోన, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రమే ఉన్నాయి సార్. ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని ఎప్పుడు రెగ్యులర్ పోస్టుల్లోనే తీస్తారు సార్. మెడికల్ లో మాత్రము డాక్టర్స్ మాత్రమే తీస్తున్నారు సార్. ఈ స్టాఫ్ నర్సులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఎవరైనా మిగతా స్టాఫ్ అంతా మేము కాంట్రాక్ట్ లోనే ఉన్నాం సార్. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. మాకు కూడా ప్రయారిటీ ఉంటది కదా సార్. ఎమర్జెన్సీ డ్యూటీలోనే కదా సార్ మాకు కూడా నైట్ డ్యూటీస్ చేస్తున్నారు, డ్యూటీ చేయించుకుంటున్నారు. ఎంత కష్టమైనా కూడా మళ్ళీ ఎమర్జెన్సీ వస్తుందేమో, ఇంతే మంది లీవ్ తీసుకోవాలి, ఇంత మంది డ్యూటీలు చేయాలని అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్ మాకు. అట్లా మా పోస్ట్ కూడా రెగ్యులర్ లోనే ఉండాలి కదా సార్. మాది కూడా సమాన పనికి సమాన వేతనమే కావాలి సార్ మాకు కూడా. ఖచ్చితంగా ఆ దిశగా మనమంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలని మనం కోరుకుందాం. కోటేశ్వర గారు, ఇక్కడ సాధారణంగా పిఎస్సిలో రెగ్యులర్ పోస్టులు అలాగే కాంట్రాక్ట్ పోస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి మీరు పనిచేస్తున్నటువంటి విధానంలో పిఎస్సిలో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేసే ఒక స్టాఫ్ నర్స్కి 38,000 రూపాయలు జీతం. అదే ఎక్స్పీరియన్స్, అదే రకమైనటువంటి సర్వీస్ చేసేటువంటి రెగ్యులర్ స్టాఫ్ నర్స్కి ఎంత ఉంటుంది జీతం? సుమారుగా అరౌండ్ 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి శాలరీ అయితే వస్తుందండి. యాక్చువల్గా బేసిక్ రెగ్యులర్ స్టాఫ్ నర్సుల శాలరీ అలానే ఉంటుంది సార్. అంటే ఇంక్లూడింగ్ మేము తీసుకునే శాలరీ బేసిక్ పే, దాంతోపాటుగా మిగతా ఎలివెన్సెస్ అన్ని యాడ్ అయ్యి సుమారుగా ఇప్పుడున్న బేసిక్ శాలరీ అయితే 60,000 అరౌండే వచ్చేది. బట్ 2011 రిక్రూట్మెంట్ లాస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి వాళ్ళకి మిగతా డిఏలు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ యాడ్ అయ్యి సుమారు ఇప్పుడైతే కనుక 80,000 రూపాయల దగ్గర నుంచి వాళ్ళైతే తీసుకుంటున్నారు. మీకన్నా తక్కువ టైం పని చేస్తారు, సర్వీస్ మీకన్నా వారే తక్కువ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తక్కువ టైం ఏం పని చేయరు సార్. టైమింగ్ అవర్స్ అయితే కనుక టైం అలానే ఉంటాయి, అందులో ఎటువంటి తేడా ఉండదు. బట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్ బాగా తక్కువ అయిపోయినారు సార్. చాలా తక్కువగా ఉన్నారనమాట వాళ్ళు. 2011 లాస్ట్ రిక్రూట్మెంట్ రిటైర్ అయిపోతున్న వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ మాత్రం కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్నారు. ఇప్పుడైతే సుమారు కొత్త మెడికల్ కాలేజీలు కానీ, కొత్త హాస్పిటల్స్ కానీ ఓపెన్ అయ్యి కానీ రిక్రూట్మెంట్ మాత్రం 0. అదే పాత రిక్రూట్మెంట్తోనే చేస్తున్నారండి. ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ప్రతి హాస్పిటల్లో కూడా విపరీతమైన నీడ్ అయితే ఉందండి, స్టాఫ్ నర్సుల కొరత. వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఇందాక ఒక స్టాఫ్ నర్స్ గారు మాట్లాడుతూ నేను నర్సింగ్ చదివాను, ఇప్పటికొచ్చి నాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే మేము ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్నారో 200-300 కిలోమీటర్లు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ప్రతిరోజు, వాళ్ళందరికీ కూడా మ్యూచువల్స్ లేదా ఎట్ రిక్వెస్ట్ కింద, లేకపోతే స్పౌస్ కోటా కానీ, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఎందుకంటే అందరూ సఫర్ అవుతున్నారు. రోజుకో 200 నుంచి 300 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు దూరం అయిపోతున్నారు, ఫ్యామిలీ లైఫ్ దూరం అయిపోతున్నారు. వాళ్ళకి ఎలాగ ప్రతి హాస్పిటల్లో కూడా నీడ్ అయితే ఉంది. సో దగ్గరలో వాళ్ళకి హోమ్ టౌన్ దగ్గరలో ఉండే హాస్పిటల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కల్పించినట్లయితే ఒక పాయింట్ ఏంటంటే, ఈ పాత విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు అప్లై చేసినోడే 10 సార్లు అప్లై చేస్తే, జాబ్ లో ఉన్నాడు అప్లై చేస్తే కొత్తోడికి ఎలా ఉద్యోగం వస్తుంది? సో దానివల్ల ఏంటంటే ట్రాన్స్ఫర్స్, వాళ్ళు హోమ్ టౌన్కి వెళ్ళడానికే చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి మళ్ళీ కొత్త దానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేటువంటి వారికి కొంత రిజర్వేషన్ అనేది వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పిహెచ్సిలు కానీ, ఇతర జీజీహెచ్లు కానీ, ఇతర హాస్పిటల్స్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మీలాంటి వారిని, ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి వారిని సీనియారిటీ ప్రకారంగా, రోస్టర్ ప్రకారం అన్ని చూసుకుని దానికి సంబంధించి ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు? మీరు మీ ఆవేదన కూడా అదే, అందరూ ఆవేదన అదే. ప్రభుత్వం ఆ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? దానికోసం మేము కూడా గట్టిగా గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆలోచన రావాలి కదా. నిర్లక్ష్యం సార్, నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు ఇలాగే బానిసల్లాగే పనిచేస్తారు అని చెప్పి తప్పించుకోవడం ఒకటి. ఇంకోటి ఏమడిగినా సరే, మేమేమడిగినా సరే గవర్నమెంట్ పాలసీ డబ్బులు. అంతే, మిగతా ఏ పనులు చేయడానికైనా, మిగతా ఉద్యోగాలు చేయడానికి, ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ 1,20,000 సచివాలయ ఉద్యోగాలు తీసింది, దానికి డబ్బులు ఉన్నాయి. స్టాఫ్ నర్సులు న్యాయం చేయడానికి, పారామెడికల్ సిబ్బందికి న్యాయం చేయడానికి డబ్బులు. ఇప్పుడు 16,500 పోస్టులు, టీచర్ పోస్టులు తీశారు. మిగతా కానిస్టేబుల్ కానీ, మిగతా పథకాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు గవర్నమెంట్.
ఓకే వెళ్ళని కూడా బాగానే ఉంది. బట్ మా పరిస్థితి ఏంటి? ఉమ్. అవన్నీ చేయడానికి డబ్బులు ఉన్నాయి, మరి మాకు ఇవ్వడానికి డబ్బులు లేవు అంతే కదా. గవర్నమెంట్ దగ్గర. మాకు ఆ మొండి చేయి ఎందుకు చూపిస్తున్నారు? కారణాలు ఏంటది మాకు చెప్పట్లేదు సార్ ఎవరు కూడా. ఏమైనా ఎవరిని అడిగినా గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ అంతే. ఇప్పుడున్న అధికారులు కానీ లేదా హెల్త్ మినిస్టర్ గారు కానీ వీరందరూ గవర్నమెంట్ కాదా? ఉమ్.